హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. వివిధ ఎఫ్ఏక్యూస్ అయితే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మరియు ఆన్సర్లు అయితే వీడియోలో ఉన్నాయి. చాలా వరకు సందేహాలు అయితే మీరు ఈ వీడియో ద్వారా అయితే మీ సందేహాలను తీర్చుకోవచ్చు. సో వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన సిపిఎస్ ప్రాన్ అకౌంట్ నుంచి పార్షియల్ విత్డ్రా గురించిన సందేహాల గురించి ఇప్పుడైతే కొన్ని వివరాలను తెలుసుకుందాము. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చా అంటే, బ్యాంక్ అప్డేట్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చా అంటే అలా కుదరదండి. ఉద్యోగులకు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ కోసం తప్పనిసరిగా మీరు S2 ఫామ్ను నింపి DDO చేత సంతకం చేయించుకొని దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జిరాక్స్ జత చేసి STO ఆఫీస్లో ఇవ్వాలి. సో DDO చేత అయితే ఫామ్ S2ను సంతకం చేయించి మీరు దాన్ని ఫిల్ చేసి సంతకం చేయించి మీ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీని జత చేసి STO గారి చేత ఇస్తే అప్పుడు వారు ఆ మార్పులు ఏమైనా ఉంటే దాన్ని చేయగలుగుతారు. రెండోది, సిపిఎస్ ఉద్యోగులకు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 25% పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సిపిఎస్ ఉద్యోగి 25% విత్డ్రా అనేది సెల్ఫ్ డిక్లరేషన్ చేసే అవకాశం ఉంది, కానీ అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే సంబంధించింది. రాష్ట్ర ఉద్యోగులకైతే ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు కూడా ట్రెజరీ అధికారులు మన రాష్ట్రానికి సంబంధించి ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న 25% విత్డ్రాకి ఏ సందర్భంలో అయితే చేయగలము? ప్రస్తుత సిపిఎస్ పద్ధతిలో 25% విత్డ్రా చేయాలంటే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఆ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మ్యారేజ్ ప్రపోర్షన్. సో మ్యారేజ్ పర్పస్ ఉందా, లేదా హోమ్ లోన్ పర్పసా, ఏ పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లల కోసమా, లేకుంటే మెడికల్ పర్పసా, ఈ విధంగా ఏదో ఒక దానికి సంబంధించి సపోర్టెడ్ డాక్యుమెంట్ ఉంటేనే 25% పార్షియల్ విత్డ్రా అనేది చేసుకునే దానికి అవకాశం ఉందండి. ఇంకా 4వ క్వశ్చన్గా ఏమడుగుతున్నారంటే, 25% విత్డ్రా టైంలో మన ప్రాన్ అకౌంట్లోని మొత్తం సొమ్ములో 20% చెల్లిస్తారా అంటే, అకౌంట్లో మొత్తం మనకి ఎంత ఉందో దాంతో చెల్లించరు. దాంతో ఇప్పుడు కటింగ్ ఉంటుంది. ఏదంటే 25% పాక్షిక ఉపశమనం కోసం కేవలం ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రమే. అంటే ఎంప్లాయీ ఏదైతే 10% ఎంప్లాయీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసి ఉంటాడో అది మాత్రం ప్రభుత్వం నుంచి కాంట్రిబ్యూషన్ని మినహాయిస్తారంటే అది లెక్కలోకి తీసుకోరు. సో దాన్ని మాత్రమే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా సిపిఎస్ ఉద్యోగి ప్రాన్ అకౌంట్లో కాంట్రిబ్యూషన్ అనేది 7 లక్షలుగా ఉన్నప్పుడు గెయిన్డ్ ఇంట్రెస్ట్ ఆన్ సిపిఎస్ అమౌంట్ 3 lakhs. సో మొత్తం 10 lakhs ఉంటే 10 lakhs ఉంటే దానిలో కాంట్రిబ్యూషన్ అమౌంట్ 7 లక్షల కింద వస్తుంది. సో అందులో ఇంట్రెస్ట్ను పక్కన పెట్టేస్తారు. ఇంకా స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ అంటే అందులో సగం మళ్ళీ తర్వాత 3.5 lakhs మినహాయించగా మిగిలిన 3.5 lakhsలో మాత్రమే 25% పాక్షికంగా అయితే అది లెక్కలోకి వస్తుందండి. అనగా 85,500 రూపాయలు మాత్రమే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో విత్డ్రా సంబంధించి ఇక 5వ క్వశ్చన్గా ఏమడుగుతానంటే, పార్షియల్ విత్డ్రాకి తప్పకుండా నింపవలసిన ఫామ్స్ ఏవి అంటే, 25% విత్డ్రా కోసం మనము 601 PW ఫామ్ అయితే నింపి అప్లై చేసుకోవచ్చు. ఇక సిపిఎస్ ఉద్యోగికి 25% విత్డ్రా చేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్య ఉంటుందా అంటే, సమస్యలు అయితే ఎటువంటి సమస్య అయితే ఉండదు. రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగి తన అకౌంట్లో మిగిలి ఉన్న 40% అమౌంట్ టోటల్ను 25%గా అయితే చేసుకోవచ్చు విత్డ్రా. అంటే రిటైర్ అయిన వాళ్ళకి సంబంధించి సిపిఎస్ ఉద్యోగులకు ఎటువంటి పార్షియల్ విత్డ్రా సంబంధించి అయితే లేదు. సో అవకాశం అయితే లేదండి. ఇక 8వ క్వశ్చన్గా 25% పార్షియల్ విత్డ్రా వచ్చిన అమౌంట్ని ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలన్నా, మనం ఏదైతే విత్డ్రా చేసుకుంటామో పార్షియల్ అమౌంట్ దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది గతంలో మనం వార్షిక రిటర్న్లో చూపించిన సేవింగ్స్ అమౌంట్ మాత్రమే కాబట్టి ఆల్రెడీ దానికి ఇన్కమ్ ట్యాక్స్ పడి ఉంటుంది, మళ్ళీ అవసరం లేదు. సో ఒకసారి పార్షియల్ విత్డ్రా చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అంటే, రిపీటెడ్గా ఈ 5 సంవత్సరాలకు ఒకసారి అయితే పార్షియల్ విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కలిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సందేహాలు అయితే నివృత్తి అయ్యాయని అయితే భావిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.